ఓం నమో వెంకటేశాయ లీలావతార మహిత కాలావతార విదిత గోవింద గోవింద. ప్రాభాకర ఆరుణపర ఆభవనాధరంతం శోభావతార విధయాజిత పూర్ణచంద్రం స్వాభావికామిత మనోహర దివ్యదేహం వైభావరేయ విగమాయ సమాశ్రయామి అని నిరంతర హృదంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా వేడుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహామృతం యొక్క ఆస్వాదన కార్యక్రమాన్ని ఈ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను పఠించుకుని ఈ కార్యక్రమానికి శుభారంభం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. మారుతీడ్యపదాబ్జాయ మారమాతృప్రియాయ చ మారుతాయ మలభ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వ సంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిః శక్తిః జ్ఞాన వైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణానల నిధాన పవిత్ర గర్భం శ్రీవ్యాససూత శుక శౌనక శంకుయుక్తం సత్కార పూర్వ చిర సేవన లభ్య భావం జ్ఞానారణిం మథిత భాగవతం మహాంతం. శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మగారు నారద మహర్షికి శ్రీహరి యొక్క లీలావతారాలను గురించి బోధిస్తాను అని మాటిచ్చారు. ఆ మాటలను శ్రద్ధగా వినమని కూడా చెప్పారు. ఆపీయతాం కర్ణకషాయ శోషాన్ అని గత అధ్యాయంలో 6వ అధ్యాయంలో చెప్పారు. చెప్పిన విధంగానే 7వ అధ్యాయం ప్రారంభం నుంచే ఆలస్యం చేయకుండా శ్రీహరి యొక్క లీలావతారాలను ఒక్కొక్క శ్లోకంలో క్రమంగా చెప్పుకుంటూ వస్తున్నారు. క్రమంగా శ్లోకంలో చెప్పుకుంటూ వచ్చేటప్పుడు ఆ అవతారం యొక్క ప్రయోజనాన్ని అందులో ఉంచే బ్రహ్మగారు ఉపదేశం చేస్తున్నారు. కేవలం కథలను విని వెళ్ళిపోవటం కాదు, తత్వాన్ని అర్థం చేసుకోవటానికి వీలుగా ఆ అవతార గాథలను వినాలి అని ఇంతకుముందు బ్రహ్మగారే చెప్పిన విధానంలో ఆ తత్వానికి సంబంధించిన ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క శ్లోకంలో నిక్షిప్తం చేసి మరీ బ్రహ్మగారు చెప్తున్నారు. దాంట్లో బ్రహ్మోవాచ 7వ అధ్యాయం ప్రారంభ శ్లోకంలో బ్రహ్మగారు ఇలా అంటున్నారు. యత్రోద్యతః క్షితితలోద్ధరణాయ బిభ్రత్ క్రౌడీంతనుం సకలయజ్ఞమయీమనంతః అంతర్మహార్ణవ ఉపాగతమాదిదైత్యం
తం దంష్ట్రయాద్రిమివ వజ్రధరో దదారా అని. ఆయన యొక్క మొదటి అవతారంగా యజ్ఞవరాహావతారం గురించి చెప్పుకోవచ్చు. ఆ యజ్ఞవరాహావతారంలో ఆయన ఎత్ర సృష్టి యొక్క ప్రారంభ కాలంలో క్షితితలోద్ధరణాయ, సముద్రంలో భూమి మునిగిపోగా ఆ భూమిని ఉద్ధరించటానికి క్షితితలోద్ధరణాయ క్రౌడీం తనుం బిభ్రత్, క్రౌడీం తనుం వరాహం అనేటువంటి పశువు యొక్క శరీరాన్ని ధరించి ఉద్యత ఆ క్షితి తలోద్ధరణానికి, భూమిని పైకి లేవటానికి పూనుకున్నాడు. ఎలాంటి క్రౌడీంతను? సకల యజ్ఞమయీం, యజ్ఞ స్వరూపంలో ఉండేటువంటి, యజ్ఞాలకు అతి ముఖ్యమైనటువంటి మృత్తికా సంభారాన్ని అందించేటువంటి ఆ వరాహం అనేటువంటి రూపాన్ని ఆయన ధరించాడు. స్వయంగా యజ్ఞ స్వరూపుడైనటువంటి ఆ శ్రీమన్ మహావిష్ణువు యజ్ఞాలకు ఉపకరించేటువంటి, యజ్ఞానికి ప్రధానంగా కావలసిన మట్టిని సాధించి పెట్టేటువంటి వరాహ రూపాన్ని ధరించి సకల యజ్ఞమయీం అనంతః, ఏ విధమైనటువంటి అంతము లేనటువంటి వాడైనప్పటికీ క్షితితలోద్ధరణాయ, భూమిని ఉద్ధరించటం కోసం ఈ వరాహ రూపాన్ని, యజ్ఞవరాహ రూపాన్ని ధరించి ఆయన చేయవలసిన పని చేశాడు. ఏమి చేశాడు? అంతర్మహార్ణవ ఉపాగతమాదిదైత్యం తం దంష్ట్రయ అద్రిమివ వజ్రధరో దదారా. ఆ భూమిని నీళ్లలోకి ముంచేసినటువంటి హిరణ్యాక్షుడు అనేటువంటి రాక్షసుడిని, అంతర్మహార్ణవే ఏవ, సముద్రం లోపలే, అందులోనూ సాధారణ సముద్రం కాకుండా ఘనోదం అనే పేరుతో పిలువబడేటువంటి మహార్ణవంలో, భూమి మీద ఉండేటువంటి సముద్రానికి భిన్నంగా ఉండేటువంటి ఘనోద సముద్రంలో, అంతర్మహార్ణవే, ఉపాగతం, భూమిని ముంచేసి భూమిని సరిగ్గా పనిచేయకుండా చేయటానికి పూనుకున్నటువంటి ఆ ఆది దైత్యం హిరణ్యాక్షుడు అనే మొదటి రాక్షసుడిని దంష్ట్రయ అద్రిమివ వజ్రధరో దదారా. ఒక పిడుగుపాటుతో ఎలాగైతే ఇంద్రుడు పర్వతాలను చీల్చేస్తాడో, తన వజ్రాయుధంతో ఎలాగైతే పర్వతాలను చీల్చి చెండాడాడు ఇంద్రుడు అని మనం వింటాము, అదేవిధంగా తన కోరలతో, వరాహావతారంలో ఉండేటువంటి 2 కోరలలో ఒక కోరతో కానీ ఈ రాక్షసుడిని చీల్చేశాడు. తం దంష్ట్రయ అద్రిమివ వజ్రధరో దదారా. ముందు చేత్తో చెవి వెనకాల కొట్టాడు అని కూడా ఉంది, పైన అది రాబోతోంది. ముందు చేత్తో ఒక్క చరుపు చరిచి, ఆ తరువాత తనకుండేటువంటి ఆ కొమ్ముతో ఆయన్ని చీల్చేశాడు. చీల్చి చెండాడేసి పక్కన పారేసి భూమిని యథాస్థానంలోకి మళ్ళీ ప్రవేశపెట్టాడు. అలాంటి అవతారం యజ్ఞవరాహావతారం. అది శ్రీహరి యొక్క మొదటి అవతారం అని బ్రహ్మగారు యత్రోద్యతః క్షితితలోద్ధరణాయ బిభ్రత్ క్రౌడీంతనుం సకల యజ్ఞమయీమనంతః అంతర్మహార్ణవ ఉపాగతమాదిదైత్యం తం దంష్ట్రయాద్రిమివ వజ్రధరో దదారా అని చెప్తున్నారు. యజ్ఞవరాహావతారం అనేటువంటి అవతారంలో భూమి రక్ష అనేది ప్రధానంగా తీసుకోవచ్చు. ఈ భూమిని ఆయన ఎంత జాగ్రత్తగా పరిపాలిస్తున్నాడు, ఎంత జాగ్రత్తగా రక్షిస్తున్నాడు అనటానికి చిహ్నంగా ఈ అవతారాన్ని తీసుకోవచ్చు అని బ్రహ్మగారు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ క్షితితలోద్ధరణాయ అనే పదాన్ని ఈ శ్లోకంలో ప్రయోగిస్తున్నారు. ఇది మొదటి అవతారం అయితే, రెండవ అవతారంలో జాతోరుచేరజనయత్ సుయమాన్ సుయజ్ఞః ఆకూతిసూనురమరానథ దక్షిణాయాం లోకత్రయస్య మహతీ మహరద్యదార్తిం స్వయంభువేన మనునా హరిరిత్యనూక్తః అని రెండవ అవతారంలో ఈ సుయజ్ఞ అనేటువంటి పేరుతో శ్రీహరి అవతరించాడు అని చెప్తున్నారు. ఆ సుయజ్ఞ అనేటువంటి అవతారంలో జాతో రుచేహే, రుచి అనేటువంటి ప్రజాపతి గారు కానుండేవారు. 9 మంది ప్రజాపతులు ఉన్నారు అని చాలా రోజులుగా చెప్పుకుంటూ వస్తున్న ప్రజాపతులలో రుచి గారు అనేటువంటి ఒక ప్రజాపతి గారు. ఆ ప్రజాపతి గారికి
ఆకూతి అనేటువంటి భార్య, ఆ రుచి ఆకూతి అనేటువంటి దంపతులకు సుయజ్ఞ అనేటువంటి పేరుతో ఈయన జన్మించాడు. ఇది ఈయన రెండవ అవతారం. ఒకదాని తర్వాత ఒకటి వచ్చినటువంటి అవతారాలలో రెండవ అవతారమా, లేకపోతే చెప్తున్నటువంటి క్రమంలో రెండవ అవతారమా అనే ప్రశ్న వేసుకోనక్కర్లేదు. ఆయనకు ఉండేటువంటి అనంత అవతారాలలో ఏది ముందు ఏది వెనక అని తేల్చడం ఎవరి వల్ల కాదు. కాబట్టి చెప్పే క్రమంలో రెండవ అవతారం అని చెప్పుకోవటం సులభం. అలా రెండవ అవతారమైనటువంటి సుయజ్ఞ అవతారంలో ఆయన దక్షిణ అనేటువంటి భార్యను ఆయన పెళ్లి చేసుకున్నాడు. ఆ కన్యను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని ఆ దక్షిణ అనేటువంటి భార్యతో అమరాన్, చాలామంది దేవతలను ఉత్పత్తి చేశాడు. దేవతలకే ఉత్పత్తి స్థానంగా ఈ అవతారంలో నిలిచాడు. నిలిచి జాతో రుచే రజనయత్ అమరాన్, ఆ దేవతలకు సుయమాహ అని పేర్లు పెట్టాడు. ఒక్కొక్క కల్పంలోనూ దేవతలకు ఒక్కొక్క పేర్లు ఉంటాయి. ఆ పేర్లలో భాగంగా స్వయంభువ మన్వంతరంలో పుట్టినటువంటి ఈ దేవతలకు సుయమాహ అని పేరు. ఆ సుయమాహ అనే పేరు కలిగినటువంటి దేవతలను ఈయన పుట్టించాడు, దేవతలకు జన్మనిచ్చాడు. జాతో రుచే రజనయత్ సుయమాన్ సుయజ్ఞ ఆకూతి సూను అమరాన్ అథ దక్షిణాయాం. ఎందుకు ఈ పని చేశాడు అంటే లోకత్రయస్య మహతీ మహరద్యదార్తిం. అప్పటికి ఎంతోమంది రాక్షసులు ఈ భూమిని పాడు చేయాలి అనే ప్రయత్నాన్ని ప్రారంభించారు. భూమి మీద నుంచి పైలోకాలకు కూడా వాళ్ళ ప్రభావాలు క్రమక్రమంగా పాకుతూ వస్తున్నాయి. క్రమంగా వాళ్ళు పైలోకాలను కూడా ఆక్రమించటానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ ప్రయత్నంలో లోకత్రయం, ముల్లోకాలు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అలాంటి సందర్భంలో ముల్లోకాలకు వచ్చినటువంటి ఈ ఇబ్బందిని లోకత్రయస్య మహతీం ఆర్తిం ఆయన ఆయా రాక్షసులను సంహరించడం ద్వారా, రాక్షసులను సంహరించే ప్రభావం కలిగినటువంటి దేవతలను పుట్టించటం ద్వారా, దేవతలకు జన్మను ఇవ్వటం ద్వారా తొలగించాడు. లోకత్రయస్య మహతీం అహరద్యదార్తిం. అంతవరకు సుయజ్ఞ సుయజ్ఞ అనే పేరుతోనే ఈయన ప్రసిద్ధిలో ఉన్నాడు. సుయజ్ఞ ఫలానా వారి అబ్బాయి, ఫలానా వారి తండ్రి అనే పేరుతో ప్రసిద్ధంగా ఉన్నాడు. కాకపోతే ఈయన ఎప్పుడైతే ఇలా ముల్లోకాలను వేధించే రాక్షసులనే సంహరించేటువంటి ప్రతాపాన్ని చూపించాడో అప్పుడు స్వయంభువేన మనున హరిరిత్యనూక్త. స్వయంభువ మనువు అని ఈయనకి మాతామహుడవుతాడు. ఆ మాతామహుడే అంటే తాతగారే, తల్లి తండ్రే, ఈయన హరి అవతారం తప్ప మరొకడు కాడు అని తేల్చి చెప్పేశాడు. అలా తేల్చి చెప్పే స్థాయిలో తన ప్రభావాన్ని చూపించి రాక్షసులను సంహరించి లోకాలను రక్షించాడు. లోకత్రయస్య మహతి మహరద్యదార్తిం స్వయంభువేన మనున హరిరిత్యనూక్త అని రెండవ శ్లోకంలో సుయజ్ఞావతారం అనేటువంటి అవతారాన్ని బ్రహ్మగారు చెప్తున్నారు. ఈ అవతారంలో ప్రధానంగా దేవతలకే జన్మను ఇవ్వటం, ఉత్తమ స్వభావం కలిగినటువంటి దేవతలకు జన్మను ఇవ్వటం, అదే సమయంలో లోకాలను రక్షించటం అనేటి పరమాత్మ తాలూకు క్రియలను బ్రహ్మగారు చూపిస్తున్నారు. మూడవ అవతారం అయినటువంటి కపిలావతారంలో ఇలా జరిగింది అని మూడో శ్లోకంలో చెప్తున్నారు. యజ్ఞే చ కర్దమగృహే ద్విజదేవహూత్యాం స్త్రీభిः సమం నవభిరాత్మగతిం స్వమాత్రే ఊచేయయాత్మశమలం గుణసంగపంకం అస్మిన్ విధూయ కపిలస్య గతిం ప్రపేదే అని. మూడవ అవతారం కపిలావతారం. ఈ కపిలావతారంలో ఆయన కర్దముడు అనేటువంటి ప్రజాపతి గారిని తండ్రిగా ఎంచుకున్నారు. ఆ కర్దముడి భార్య దేవహూతి. ఈ కర్దమ దేవహూతి దంపతులకు కపిలహ అనే పేరుతో పుత్రుడిగా అవతరించాడు. యజ్ఞేచ కర్దమగృహే ద్విజ దేవహూత్యాం. ద్విజ ఓ నారదుడా, దేవహూత్యాం కర్దమగృహే యజ్ఞే. కర్దమ దేవహూతి దంపతులకు వారింట్లో పుత్రుడిగా ఈయన అవతరించాడు. అవతరించేటప్పుడు ఈయనకి ముందే 9 మంది ఆడపిల్లలు పుట్టారు. 10వ వాడిగా ఈయన పుట్టాడు.
స్త్రీభిస్సమం నవభిః. 9 మంది అక్కలు ఇంతకు ముందే పుట్టి ఉండగా 10వ వాడిగా చివరివాడిగా ఈయన పుట్టాడు. స్త్రీభిస్సమం నవభిః. పుట్టినవాడు ఊరుకోకుండా ఆత్మగతిం స్వమాత్రే ఊచే. ఈయన మగపిల్లవాడు పుట్టంగానే తండ్రి గారు కర్దమ ప్రజాపతి గారు వైరాగ్యంతో సన్యాసాశ్రమాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయినప్పుడు తల్లిగారికి కాస్తంత సందేహం కలిగినప్పుడు ఆ తల్లిగారి సందేహాన్ని తీర్చటం కోసం ఈయన ఆత్మగతిం స్వమాత్రే ఊచే, ఆత్మతత్వాన్ని గురించి ఆత్మయాథాత్మ్యాన్ని గురించి తన తల్లిగారైనటువంటి దేవహూతికి వివరంగా చెప్పాడు. ఆత్మగతిం స్వమాత్రే ఊచే. ఎప్పుడైతే ఆత్మవిద్యను తల్లిగారికి ఉపదేశం చేశాడో, తల్లిగారు కూడా చాలా యోగ్యురాలు కాబట్టి ఆ యోగ్యురాలైనటువంటి తల్లిగారు వ్యయ ఆత్మశమలం గుణ సంగ పంకం అస్మిన్ విధూయ. ఆ ఆత్మవిద్యా ప్రభావంతో ఆ తల్లిగారైనటువంటి దేవహూతి 3 గుణాల తాలూకు ప్రభావాలు ఎన్నున్నాయి. సత్వము, రజస్సు, తమస్సు అనే 3 గుణాలు. ఆ 3 గుణాల ప్రభావము, దాని ప్రభావం తాలూకు ప్రపంచము, దాని విస్తృతి ఎంత మేరకు ఉంది అనే విషయాన్ని అర్థం చేసుకుని ఈ 3 గుణాల తాలూకు బురదలో గుణ సంగ పంకం, ఈ 3 గుణాల యొక్క ప్రభావాలైనటువంటి సాంసారికమైన విషయాలు అనేటువంటి బురదలో కాలు పెట్టరాదు. ఒకవేళ పొరపాటున పెట్టినా సరే దాన్ని తీసేయాలి అనేటువంటి దృఢమైన నిశ్చయాన్ని కలిగి దానికి తగ్గట్టుగానే అందులోంచి కాలు తీసేసి ఆ బురదను మొత్తాన్ని వదుల్చుకుని గుణ సంగ పంకం అస్మిన్ విధూయ, ఆ జన్మలోనే పూర్తిగా వదిలిచేసేసుకుని కపిలస్య గతిం ప్రపేదే, తన కొడుకైనటువంటి శ్రీహరి చెప్పినటువంటి దారిలోనే ఆవిడ కూడా నడిచింది. నడిచి సాయుజ్యాన్ని, సిద్ధిని పొందింది అనేది జరిగింది. తన తల్లితో సహా అందరికీ కావలసినటువంటి జ్ఞాన మార్గాన్ని ఉపదేశం చేసినటువంటి అవతారం ఈ కపిలావతారం. ఆ అవతారంలో తల్లిగారికే ఉపదేశం చేయటం ద్వారా స్త్రీలు కావచ్చు, మరొకరు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ ఆత్మవిద్యకు అందరికీ అధికారం సమంగా ఉంటుంది అనే విషయాన్ని ఆయన బోధించాడు, చూపించాడు. అయితే ఆత్మవిద్యాధికారంలో చిన్న తేడా ఉంటుంది. స్త్రీలు మొదలైనటువంటి వాళ్ళు, వేదాధికారం లేనటువంటి వాళ్ళు వేదాలను నోటితో ఉచ్చరించి ఈ ఆత్మవిద్యను పొందకూడదు. వేదాధికారం ఉన్నవారు ఉచ్చరించి ఆత్మవిద్యను పొందవచ్చు. వేదాలను ఉచ్చరించకుండా అందులో ఉండేటువంటి ఆత్మవిద్యను అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని తేల్చి చెప్పటానికే కపిలావతారాన్ని శ్రీహరి గ్రహించాడు అనే విషయాన్ని బ్రహ్మగారు 3వ అవతారాన్ని చెబుతూ జజ్ఞేచ కర్దమగృహే ద్విజ దేవహూత్యాం స్త్రీభిస్సమం నవభిరాత్మగతిం స్వమాత్రే ఊచే యయాత్మశమలం గుణ సంగ పంకం అస్మిన్ విధూయ కపిలస్య గతిం ప్రపేదే అనే శ్లోకంలో చెప్తున్నారు. 4వ అవతారం దత్తాత్రేయ అవతారం. ఆ అవతారంలో ఏం జరిగింది, ఆ అవతారంలో ఆయన ఎలా వ్యవహరించాడు అనే విషయాన్ని 4వ శ్లోకంలో చెప్తున్నారు. అత్రేరపత్యమభికాంక్షత ఆహతుష్టః దత్తో మయాహమితి యద్భగవాన్ సదత్తః యత్పాద పంకజ పరాగ పవిత్రదేహాః యోగర్ధిమాపురుభయీం యదుహైహయాద్యాః అని. అత్రి అనేటువంటి ఒక మహర్షి గారు, బ్రహ్మమానస పుత్రుడు. ఆయన సుదీర్ఘకాలం పాటు త్రిగుణాలకు లోను కాకుండా తపస్సు చేసుకున్నాడు. త్రిగుణాల ప్రభావం లేనటువంటి అతి పవిత్రమైనటువంటి తపస్సు చేసుకున్నాడు. చేసుకోగా పరమాత్మ ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై నీకేం వరం కావాలి అని కోరుకోమన్నాడు. కోరుకోమంటే అప్పటికే గుణాల ప్రభావాన్ని దాటేసినటువంటి అత్రి మహర్షి గారికి ఏం కోరుకోవాలో తెలియలేదు. తెలియక చివరికి ఆలోచించి ఏదో ఒకటి చెప్పాలి, స్వామి అడుగుతున్నాడు, మర్యాద కాదు అనే అభిప్రాయంతో ఎలాగూ నాకు మా తండ్రి గారు అంటే బ్రహ్మగారు వివాహం చేశారు, సంతానాన్ని అభివృద్ధి చేయమని ఆజ్ఞ ఇచ్చారు, కానీ సంతానాన్ని అభివృద్ధి చేయడానికి నాకు దారేమీ కనిపించటం లేదు, నాకు సంతానంగా నీవు రావటం ఒక్కటే దారి అని అనిపిస్తోంది అని తన యొక్క అభిప్రాయాన్ని అత్రి మహర్షి గారు పరమాత్మ ముందు వెల్లడించాడు.
ఆ వెల్లడించినటువంటి అభిప్రాయానికి అందులో ఉండేటువంటి పవిత్రతకు పరమాత్మ అయినటువంటి ఆ శ్రీహరి సంతోషించి అత్రేరపత్యం అభికాంక్షత ఆహ తుష్ట, చాలా సంతోషించి సంతానాన్ని ఇంత అద్భుతంగా కోరుకున్నవాడు ఈ సృష్టిలో ఎవరూ లేరు అనేటువంటి సంతోషంతో ఏమన్నాడు, దత్తో మయా అహం అని అన్నాడు. నన్ను నేను నీకు ఇచ్చేసుకున్నాను, నన్ను నేనే నీకు సమర్పించుకుంటున్నాను, నన్ను నేను నీకు పుత్రుడిగా సమర్పించుకుంటున్నాను, నేనే ఇచ్చేసుకుంటున్నాను అని చెప్పాడు. దత్తో మయాహం ఇది యద్ భగవాన్, పరమాత్మే అలా అనటంతో ఆయనకి వేరే పేరు పెట్టకూడదు అని అందరూ దత్తః అని పిలవటం మొదలుపెట్టారు. స భగవాన్ సదత్తః. ఈ దత్తాత్రేయ అవతారంలో దత్తుడు తనంతట తాను ఇచ్చేసుకున్నానన్నాడు కాబట్టి ఆయన పేరు దత్తుడు. అత్రి మహర్షికి పుత్రుడుగా అవతరించాడు కాబట్టి ఆత్రేయుడు, రెండూ కలిపితే దత్తాత్రేయుడు అని పిలవటం మొదలుపెట్టుకున్నారు. దత్తుడు, ఆత్రేయుడు అనే రెండు పేర్లతో విడివిడిగాను ఈయనకి ప్రసిద్ధి ఉంది. ఆ ప్రసిద్ధి ఉండేటువంటి ఈ అవతారంలో ఆయన యోగ విద్యలో లేదా జ్ఞానాన్ని సముపార్జించుకోవటంలో ఎవరైనా తీవ్రమైనటువంటి ప్రయత్నం చేసుకునే మాట అయితే వారికి ఎక్కడ లేని సహాయం అందించటం అనేటువంటి నియమాన్ని పెట్టుకున్నాడు. కాకపోతే పరీక్ష గట్టిగా చేస్తాడు, నిలిచిన వాళ్ళనే ఉంచుకుంటాడు, పరీక్షలో నిలవని వాళ్ళని జనరల్ అనుగ్రహంతోనే పంపించేసేస్తాడు. పరీక్షలో తట్టుకుని నిలబడే వాళ్ళకి ఎంత దూరమైనా సరే ఫలితాన్ని ఇచ్చేటువంటి అలవాటుని అవతారంలో ఉంచుకున్నాడు. దానికి తగ్గట్లుగా యత్పాద పంకజ పరాగ పవిత్ర దేహాః, ఆయన యొక్క పాద పద్మాల తాలూకు పుప్పొడితో నిరంతరం ఆయన పాదాలను సేవించుకోవటంతో పవిత్రమైన దేహాలు కలిగిన వారందరికీ కూడా నిరంతరం ఆయనకు సేవను చేసుకుంటూ ఆయన అనుగ్రహం కలిగేంత వరకు ఆ సేవను ఆపకుండా ఉండే వారందరికీ కూడా ఆయన చాలా ఫలితాలను ఇచ్చాడు. అందులో యోగర్ధిం, యోగం యొక్క రుద్ధిని, యోగంలో అందుకోవలసినటువంటి స్థితిని, అందుకోవలసినటువంటి ఫలితాలను ఆయన విరివిగా ఇచ్చేశాడు. యోగర్ధి మాపుహు ఎంతోమంది పొందారు. అందులోనూ రెండు రకాల యోగ సమృద్ధిని పొందారు. ఒకటి ఈ లోకంలో ఉండేటువంటి అణిమాద్ అష్టైశ్వర్య ప్రాప్తి అనేటువంటి యోగ సమృద్ధిని పొందారు. రెండవది జ్ఞానప్రాప్తి అనేటువంటి యోగ సమృద్ధిని కూడా పొందారు. యోగానికి పరమ లక్ష్యమైనటువంటి జ్ఞానప్రాప్తిని కూడా పొందారు. యోగర్ధిమాపు రుభయీం, అందులో చాలా పెద్ద లిస్టే ఉంది కానీ యదువు అనే ఆయన ముఖ్యుడు, హైహయుడు అనే పేరుతో హైహయ వంశంలో పుట్టినటువంటి కార్తవీర్యార్జునుడు లేదా సహస్రబాహువు అనే ఆయన ఇంకొక ముఖ్యుడు. ఇలాగే చాలామందే ఉన్నారు, ఆ తర్వాతి వాళ్ళు చాలామందే ఉన్నారు. యదు హైహయాద్యాహ, ఇలాంటి వారికి తనను పట్టుకుని తనకు నిరంతరం సేవ చేసుకుని తన అనుగ్రహం దక్కేదాకా ఉండేటువంటి పరీక్షలన్నిటినీ తట్టుకుని వాటిలో నెగ్గిన వారందరికీ కూడా ఈ లోకంలోనూ ఈ లోకంలో అందవలసినటువంటి అణిమాద్య అష్టైశ్వర్యాలను ప్రసాదించాడు. చివరికి ఫలితమైనటువంటి జ్ఞానాన్ని కూడా అనుగ్రహంతో అందించాడు. అందులోనూ కార్తవీర్యార్జునుడి మీద ఈయన కాస్త ప్రేమ ఎక్కువ. తాను అందించినటువంటి ఈ అణిమాద్య అష్టైశ్వర్యాలతోనూ జ్ఞానంతోనూ అతను గర్వంతో ఉన్నాడు అని గమనిస్తూ వచ్చాడు. ఆ గర్వంతో ఆ కార్తవీర్యార్జునుడు చేయరాని పని చేయగా, అంటే బ్రాహ్మణుల యొక్క సొమ్ముని బలాత్కారంతో అపహరించడానికి పూనుకోగా ఆ పనికి ప్రాయశ్చిత్తంగా, ఆ పనికి దండంగా తానే మళ్ళీ పరశురామావతారంలో వెళ్ళి అతని యొక్క సంహారాన్ని కూడా చేసి పెట్టాడు. శిష్యుడు ఎక్కడ తప్పు చేసినా ఇవి దొరకకూడదు, లేదా శిష్యుడు తప్పు చేస్తే దాని తాలూకు ఫలితం ఎక్కువగా అనుభవించకూడదు, వెంటనే తొందరగానే పూర్తయిపోవాలి అనేటువంటి అభిప్రాయాన్ని కూడా, శిష్యుడి మీద ఉండేటువంటి అమితమైన వాత్సల్యాన్ని కూడా కార్తవీర్యార్జునుడి మీద ప్రదర్శించాడు అనేది కొసరు మెరుపైతే, ఎంతోమందికి ఇలాంటి వాళ్ళకి అష్టైశ్వర్య ప్రాప్తిని అలాగే జ్ఞానప్రాప్తిని ఉభయాన్ని రెండు రకాల అనుగ్రహాన్ని అందించిన వాడు ఈ దత్తాత్రేయుడు అనే విషయాన్ని బ్రహ్మగారు 4వ శ్లోకంలో చెప్తున్నారు. అత్రేరపత్యం అభికాంక్షత ఆహతుష్ట దత్తో మయాహమితి యద్భగవాన్ సదత్తః యత్పాద పంకజ పరాగ పవిత్రదేహాః యోగర్ధిమాపురుభయీం
యదు హైహయాద్యాః అనేటువంటి శ్లోకంలో. ఈ 4వ అవతారం తరువాత 5వ అవతారం వచ్చింది. అది ఒక రూపంలో లేదు, అది ఏకకాలంలో 4 రూపాల్లో కనిపించింది అని బ్రహ్మగారే ఆశ్చర్యపోతూ ఆ అవతారాన్ని, ఆ అవతారానికి వెనకాల జరిగినటువంటి సంఘటనలను అన్నిటినీ ఒక శ్లోకంలో చెప్తున్నారు. తప్తం తపో వివిధ లోక శిశిర్క్షయామే ఆదౌ సనాత్ స్వతపసస్స చతుస్సనోభూత్ ప్రాక్కల్ప సంప్లవ వినష్టమిహాత్మతత్వం సమ్యక్ జగాద మునయో యదచక్షతాత్మన్ అని. తప్తం తపః, నేను సృష్టి ఆదిలో ఎప్పుడైతే నేను ఆ శ్రీహరి యొక్క నాభి కమలం నుంచి జన్మించానో వెంటనే తపా తపా అని విని, టపా టపా కాదు, తప తప, తపస్సు చేయి అని విని తపస్సు చేయాలి అని పూనుకున్నాను. ఆలోచనాత్మకమైనటువంటి తపస్సే తప్ప వేరే తపస్సు ఉండేందుకు అవకాశం లేదు కాబట్టి ఆలోచనాత్మకమైన తపస్సు చేశాను. ఆ తపస్సు చేయటం అనేది నా యొక్క జన్మకు కావలసినటువంటి కార్యాన్ని, నేను ఎందుకు పుట్టానో ఆ పనిని నిర్వహించటానికి వీలుగా నేను తపస్సు చేశాను. నా యొక్క జన్మ వివిధ లోక సృష్టి అర్థం, రకరకాల లోకాలను సృష్టి చేయటం కోసమే కదా. అలా సృష్టి చేసేటువంటి కోరికతో వివిధ లోక శశిర్క్షయ, నేను ఈ లోకాలను సృష్టి చేయాలి, నా జన్మకు కావలసినటువంటి పనిని నేను చేయాలి అనేటువంటి కోరికతో నేను తీవ్రమైన తపస్సు చేశాను. తప్తం తపః వివిధ లోక శిశిర్క్షయామే. చేసినటువంటి తపస్సును నేను తపస్సు చేశాను అనేటువంటి అహంకారంతో కలుషితం చేసుకోకూడదు అని నాకు తెలుసు. అందువల్ల ఆ కలుషాన్ని దాటటానికి విధిపూర్వకంగా తపస్సును పూర్తి చేయటం కోసం నేను ఆ తపస్సును మొత్తాన్ని పరమాత్మకు సమర్పించేసుకున్నాను. ఆదౌ సనాత్, ఆయనకే ఆ కర్మ ఫలాన్ని లేదా తపస్సును, తపస్సు తాలూకు ఫలితాన్ని మొత్తాన్ని సమర్పించేసుకున్నాను. నేను చేసుకున్నటువంటి ఈ సమర్పణకు ఫలితంగా, సనం అంటే సమర్పణం కాబట్టి ఆ సనానికి ఫలితంగా సనా 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 అనేటువంటి 4 పేర్లతో 4 రూపాలలో పరమాత్మ అవతరించాడు. స్వతపసః సహ చతుస్సనోభూత్, 4 సన అనే పేర్లతో కలిసినటువంటి అవతారాలను ఏకకాలంలో గ్రహించాడు. సనకః, సనందనః, సనాతనః, సనత్కుమారః అనే పేర్లతో 4 రూపాలలో ఏకకాలంలో ఆయన జన్మించాడు. అలా అవతరించి నా యొక్క తపస్సు యొక్క ఫలితాన్ని అందరికీ అందించడాన్ని ఆయన ప్రారంభించాడు. తప్తం తపో వివిధ లోక శిశిర్క్షయామే ఆదౌ సనాత్ స్వరసతః స చతుస్సనోభూత్. ఈ అవతారంలో లేదా ఈ 4 అవతారాలలో లేదా 4 రూపాలలో అవతరించినటువంటి ఏకావతారంలో ఆయన ప్రాక్కల్ప సంప్లవ వినష్టమిహాత్మతత్వం సమ్యక్ జగాద. ఎవరైనా సరే ఆత్మతత్వాన్ని అందుకోవటానికి విశ్వప్రయత్నం చేస్తుంటే, అయ్యో ఈ కల్పంలో ఈ సృష్టిలో ఆత్మతత్వాన్ని ఉపదేశం చేసేవారు లేరే అని మథన పడుతుంటే, నిజమైన నిజాయితీతో కూడిన ప్రయత్నం చేస్తుంటే వాళ్ళందరికీ కూడా ప్రాక్కల్ప సంప్లవ వినష్టం, ముందు కల్పం ప్రారంభమైంది, ఆ కల్పం సృష్టి మొత్తం కొంత దూరం వెళ్ళింది, తర్వాత ప్రళయం అనేది ఏర్పడింది, ప్రళయంతో సంప్రదాయం మొత్తం విచ్ఛిన్నమైపోయింది, గురు శిష్య పరంపర మొత్తం అక్కడికి తెగిపోయింది అనేటువంటి కష్టాన్ని తెలియనివ్వకుండా ఆ సంప్లవ వినష్టం, ఆ ప్రళయం ద్వారా పోయినటువంటి గురు శిష్య సంప్రదాయాన్ని మళ్ళీ మొదలు పెట్టడానికి ఆత్మతత్వం సమ్యక్ జగాద. తనను ఆశ్రయించిన వారందరికీ, కావలసిన వారందరికీ ఈ 4 సనావతారాలలో, ఈ 4 అవతారాలలో ఆయన ఉపదేశం చేయటం అనేది పనిగా పెట్టుకున్నాడు. ఉపదేశమే ప్రధానమైన పని, వేరే ఏవి లేవు, వేరే ఏ లీలలు లేవు, వేరే ఈ రాక్షసుల్ని సంహరించటం, ఆయుధాలని పట్టడం ఇలాంటివి ఏమీ లేవు, కేవలం ఉపదేశం చేయటం అనే పనినే పెట్టుకున్నాడు. ఈయన ఈ అవతారంలో ఎవరికైనా సరే ఉపదేశం చేశాడు అంటే, ఈ సనావతారం, సనత్కుమార అవతారం కావచ్చు, లేదా సనక సనందన
సనాతన ఏ అవతారమైనా కావచ్చు, ఈయన ఉపదేశం చేశాడు అంటే అర్థం కాకపోవటం అనేది ఉండదు, ఆత్మతత్వం అనేది తెలియకపోవటం అనేది జరగదు. అందువలన మునయ యదచక్షత ఆత్మన్, ఆయన చెప్పంగానే, ఈ సనావతారాల్లో చెప్పంగానే మునులందరూ వెంటనే అర్థం చేసేసుకునేవారు. అర్థం చేసుకోవటం మాత్రమే కాదు, వెంటనే ఆ ఆత్మతత్వాన్ని స్పష్టంగా చూడగలిగేవాళ్ళు. అంత స్పష్టంగా ఆయన బోధ చేసేవాడు. అంత స్పష్టంగా బోధ చేసి నష్టమైనటువంటి, ప్రళయం వలన తెగిపోయినటువంటి గురు శిష్య సంప్రదాయాన్ని మళ్ళీ పునరుద్ధరించి పెట్టాడు. అందులోనూ ఆత్మతత్వజ్ఞానం విషయంలో ఉండే గురు శిష్య పరంపరను ఈయన మళ్ళీ పునఃప్రారంభం చేశాడు అని బ్రహ్మగారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. తప్తం తపో వివిధ లోక శిశ్రక్షయామే ఆదౌ సనాత్ స్వతపస స చతుస్సనోభూత్ ప్రాక్కల్ప సంప్లవ వినష్టమిహాత్మతత్వం సమ్యక్ జగాద మునయో యదచక్షతాత్మన్ అని. ఎలాగైతే దత్తావతారంలో జ్ఞానప్రాప్తికై పరమాత్మ పాటుపడటం అనేది చూపించాడు, తనను ఆశ్రయించిన వారికి 2 విధాల యోగాలను అందించటం అనేది పనిగా పెట్టుకున్నాడు. అలాగే ఈ సనావతారంలో కూడా ఆత్మవిద్యోపదేశాన్నే పనిగా పెట్టుకున్నాడు. మానవులకు, అందులో ప్రయత్నం చేసేటువంటి వారికి, మననం ప్రధానంగా కలిగిన వారికి ఆత్మవిద్యోపదేశం అందటానికి ఈయన ఈ అవతారాలను వాడుకుంటున్నాడు. అలాంటి జ్ఞానోపదేష్టావతారాలను, శ్రీహరి యొక్క, పరమాత్మ యొక్క జ్ఞానోపదేశ అవతారాలను శ్రద్ధగా గమనించుకుని ఆయన చేసిన ఉపదేశాన్ని శ్రద్ధగా విని అందరూ లాభాన్ని పొందాలి అనే అభిప్రాయాన్ని ఈ శ్లోకంతో సహా బ్రహ్మగారు ప్రతి శ్లోకంలోనూ ప్రదర్శిస్తూనే ఉన్నారు. ప్రదర్శన చాలా స్పష్టంగానే ఉంది. ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క అవతారాన్ని చెప్తోంది. ఆ అవతారం తాలూకు తత్వాన్ని, ఆ అవతారంలో చేసిన ప్రధానమైన క్రియను కానీ, దాని యొక్క లక్ష్యాన్ని కానీ స్పష్టంగానే చెబుతోంది. ఇంకా పైన అవతారాలను ఒక్కొక్క శ్లోకం పై శ్లోకం చెప్పబోతోంది. చెప్పబోయేటువంటి అవతారాలలో ముఖ్య అవతారాలన్నీ కూడా మానవులకు జ్ఞానప్రాప్తిని అందించే దిశలో వెళుతున్నాయి అనే విషయాన్ని మనం క్రమంగా కనుగొనబోతున్నాము. కనుగొనబోయే ముందు కపిలావతారం కావచ్చు, లేకపోతే దత్తావతారం కావచ్చు, లేకపోతే సనావతారం కావచ్చు, ఇవన్నీ జ్ఞానప్రాప్తికై మనకు వచ్చిన అవతారాలు అనే విషయాన్ని గ్రహించి పరమాత్మ ఇన్ని అవతారాలలో చేసేటువంటి ఆ జ్ఞానోపదేశాన్ని, జ్ఞానప్రాప్తికై ఆయన చేసేటువంటి ఉపదేశాన్ని అందుకునేందుకు మనం సమాయత్తమవుదాము. ఆ సమాయత్తమవటంలో భాగంగానే నిరంతర హృదంతర నివాసి అయిన ఆ శ్రీనివాస పరమాత్ముని మనకు ఆ యోగ్యతను ప్రసాదించమని వేడుకుందాము. ఆ వేడుకోలతో ఈ రోజుకు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ఈరోజు శ్రీవారి పున్నమి గరుడ సేవ ఉన్నది కాబట్టి మనం తొందరగా పారాయణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని ఆ కార్యక్రమానికి వెళ్ళవలసి ఉంది కాబట్టి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. స్కంధంలో 7వ అధ్యాయంలో శ్లోకాలు మనం పారాయణ చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం ద్వితీయ స్కంధే సప్తమాధ్యాయే శ్లోకాః బ్రహ్మోవాచ యత్రోద్యతః క్షితితలోద్ధరణాయ బిభ్రత్ క్రౌడీం తనుం సకలయజ్ఞమయీమనంతః అంతర్మహార్ణవ ఉపాగతమాదిదైత్యం తం దంష్ట్రయాద్రిమివ వజ్రధరో దదార జాతో రుచేరజనయత్ సుయమాన్ సుయజ్ఞః ఆకూతి సూనురమరానధ దక్షిణాయాం లోకత్రయస్య మహతీ మహరద్యదార్తిం
लोकत्रयस्य महतीमहरद्यदार्तिम् स्वायम्भुवेन मनुना हरिरित्यनूक्तः स्वायम्भुवेन मनुना हरिरित्यनूक्तः जज्ञे च कर्दमगृहे द्विजदेवहूत्याम् यज्ञे च कर्दमगृहे द्विजदेवहूत्याम् स्त्रीभिः समं नवभिरात्मगतिं स्वमात्रे स्त्रीभिः समं नवभिरात्मगतिं स्वमात्रे ऊचेययात्मशमलं गुणसङ्गपङ्कम् ऊचेययात्मशमलं गुणसङ्गपङ्कम् अस्मिन् विधूय कपिलस्य गतिं प्रपेदे अस्मिन् विधूय कपिलस्य गतिं प्रपेदे अत्रेरपत्यमभिकाङ्क्षत आहतुष्टो अत्रेरपत्यमभिकाङ्क्षत आहतुष्टो दत्तो मयाहमिति यद्भगवान् स दत्तः दत्तो मयाहमिति यद्भगवान् स दत्तः यत्पादपङ्कजपरागपवित्रदेहाः यत्पादपङ्कजपरागपवित्रदेहाः योगर्धिमापुरुभयीं यदुहैहयाद्याः योगर्धिमामुरुभयीं यदुहैहयाद्याः तप्तं तपो विविधलोकसिसृक्षया मे तप्तं तपो विविधलोकसिसृक्षया मे आदौ सनात् सतपसः स चतुस्सनोऽभूत् आदौ सनात्स्वतपसः स चतुस्सनोऽभूत् प्राक्कल्पसम्प्लव विनष्टमिहात्मतत्त्वम् प्राक्कल्पसम्प्लव विनष्टमिहात्मतत्त्वम् सम्यज्जगादमुनयो यदचक्षतात्मन् सम्यक् जगादमुनयो यदचक्षतात्मन् धर्मस्य दक्षदुहितर्यजनिष्टमूर्त्याम् धर्मस्य दक्षदुहितर्यजनिष्टमूर्त्याम् नारायणो नर इति स्वतपः प्रभावः नारायणो नर इति स्वतपः प्रभावः दृष्ट्वात्मनो भगवतो नियमावलोपम् दृष्ट्वात्मनो भगवतो नियमावलोपम् देव्यस्त्वनङ्गपृतना घटितुं न शेकुः देव्यस्त्वनङ्गपृतना घटितुं न शेकुः कामं दहन्ति कृतिनो ननु रोषदृष्ट्या कामं दहन्ति कृतिनो ननु रोषदृष्ट्या रोषं दहन्तमुत तेन दहन्त्यसह्यम् रोषं दहन्तमुत तेन दहन्त्यसह्यम् सोऽयं यदन्तरमलं प्रविशन् बिभेति सोऽयं यदन्तरमलं प्रविशन् बिभेति कामः कथन्नु पुनरस्य मनस्रयेत कामः कथं नु पुनरस्य मनश्रयेत विद्धः सपत्न्युदितपत्रिभिरन्ति राज्ञो विद्धः सपत्युदितपत्रिभिरन्ति राज्ञो बालोऽपि सन्नुपगतस्तपसेवनानि बालोऽपि सन्नुपगतस्तपसेवनानि तस्मादाध्रुवगतिं गृणते प्रसन्नो तस्मादाध्रुवगतिं गृणते प्रसन्नो दिव्यास्तुवन्ति मुनयो यदुपर्यधस्तात् दिव्यास्तुवन्ति मुनयो यदुपर्यधस्तात् यद्वेनमुत्पथगतं द्विजवाक्यवज्र यद्वेनमुत्पथगतं द्विजवाक्यवज्र विप्लुष्टपौरुषभगं निरये पतन्तम् विप्लुष्टपौरुषभगं निरये पतन्तम् यद्वेनमुत्पथगतं द्विजवाक्यवज्र विप्लुष्टपौरुषभगं निरये पतन्तम् यद्वेनमुत्पथगतं द्विजवाक्यवज्र विप्लुष्टपौरुषभगं निरये पतन्तम् त्रात्वार्धितो जगति पुत्रपदं च लेभे त्रात्वार्थितो जगति पुत्रपदं च लेभे दुग्धा वसूनि वसुधा सकलानि येन दुग्धा वसूनि वसुधा सकलानि येन नाभे रसा वृषभ आस सुदे
సుదేవి సూనుః నాభే రసా వృషభ ఆస సుదేవి సూనుః యో వై చచార సమదృగ్జడయోగచర్యాం యో వై చచార సమదృగ్జడయోగచర్యాం యత్పారమహంస్యమృషయః పదమామనంతి యత్పారమహంస్య వృషయః పదమామనంతి స్వస్థః ప్రశాంతకరణః పరిముక్త సంగః స్వస్థః ప్రశాంతకరణః పరిముక్త సంగః ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం ద్వితీయ స్కంధే ద్వితీయ స్కంధే సప్తమాధ్యాయే శ్లోకాః సప్తమాధ్యాయే శ్లోకాః. ఓం నమో వెంకటేశాయ. శ్రీమద్ భాగవతాంతర్గత అవతార వైశిష్ట్యాన్ని, అందున ఆదివరాహ క్షేత్రంలో యజ్ఞవరాహ అవతారంతో స్వామి యొక్క అవతార వైభవాన్ని ఆచార్యముఖంగా చక్కగా మనం ఇంతవరకు అధ్యయనం గావించాం. అదేవిధంగా ఆ శ్లోక రత్నాలను కూడా చక్కగా పారాయణ చేసుకున్నాం. నిరంతరము ఇటువంటి భాగవత అమృత రసాస్వాదన యజ్ఞంలో పాత్రులమయ్యే విధంగా, చివరికి పరిపక్వత సాధించే విధంగా ఆ ఫలితాన్ని ఇవ్వమని గరుడ గమనుడైనటువంటి ఆ వేదవేద్యుడైన శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తూ, యథావిధిగా క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంతం వరకు భక్తితో పఠిస్తూ నేడు మంగళాంతంగా అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తి పలుకుదాం. అందరం కలిసి క్షమాప్రార్థన దగ్గర నుంచి పఠిద్దాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.